అమ్మ రూపమే ప్రతి ఇంట్లోని కన్నతల్లిలా తెలంగాణ తల్లి నమూనాను మార్చితే ఊరుకోం, అవమానిస్తే చట్టపరంగా చర్యలు. తెలంగాణ సంస్కృతికి రూపమైన బహుజన తల్లి. అసలు బహుజన తల్లి అని చెప్పడమే తెలంగాణలో ప్రజల మధ్యన విభేదాలు సృష్టించడానికి కదా. అందరికీ ఉండాలి కానీ బహుజన తల్లి, బహుజనేతరుల తల్లి, ఇతరుల తల్లి అట్లా ఉండడం అనేటువంటి బహుజన తల్లి అనడమే. అందరికీ 4 కోట్ల మంది ఎవరైనా సరే అసలు మేము తెలంగాణ తల్లి విగ్రహ రూపాలే మాకు సంబంధం లేదనుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మేము విగ్రహాలనే ఆరాధించము, విగ్రహ రూపాలే అక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇవాళ ఏం సంబంధం ఉంది? ఇవాళ అంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చులే కానీ ఇక్కడ ఎవరైనా అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని మాత్రం టీఆర్ఎస్ చేసినటువంటి 2 తప్పులని కాంగ్రెస్ సరిగ్గా వినియోగించుకున్నది. ఏది? తెలంగాణ ఆవిష్కరణ అయిన తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వము తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం లేకుండా 10 ఏళ్ల పాటు నడవడంతో అది అదునుగా తీసుకున్నారు. రెండవది తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారికంగా అయితే నిజానికి ఈ రూపాలు ఇవన్నీ కూడా ఉద్యమం సమయంలో అనేకమైపోయినాయి. ఇవాళ ఇదే రూపం ఉండాలి, మార్చితే మంచిది కాదని మాట అంటున్నారు. మరి గత 20 ఏళ్లుగా తెలంగాణలో అనేక వందల చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటైనాయి. వాటన్నిటిని తొలగిస్తారా, ఉంచుతారా అనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడు వాటిని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? గతంలో ప్రతిష్ఠించబడినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలను ఏం చేస్తారు? కొత్తగా ఎవరైనా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే ఇది పెడతారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అరే గతంలో పెట్టినారు ఇప్పుడు పెట్టకపోతే బాగుండదని ఇంకో 10 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేలు లేని చోటనే సరే అధికారం వాళ్ళే ఉన్నది కాబట్టి అక్కడనో ఇక్కడనో మళ్ళీ ఇవి కొన్ని విగ్రహాలు పెడతారు. మరి పాత విగ్రహాలను ఏం చేస్తారు? కొత్త విగ్రహాలను ఏం చేస్తారు? ఏం చేయాలి? వాళ్ళ పాత వాటిని అవమానిస్తే ఆఖరికి వాటిపైన విమర్శలు చేసినా, దాన్ని వ్యతిరేకించినా, విభేదించినా కూడా జైలు పోతారు, లేకపోతే అరెస్ట్ చేస్తాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాటల్లో కూడా ఇది తీవ్రత. అంటే మేము చేసినాం, మీరు పాటించాలనేటువంటిది. మరి టీఎస్ అనే తెలంగాణ స్టేట్ అనేటువంటిది టీఎస్ అని పెట్టిరు. సరే అంతకుముందు టీజీ ఉందా ఏదుందా పక్కన పెడితే వాళ్ళు టీఎస్ అని పెట్టిరు. వచ్చినాక మీరు మార్చుకోలేదా? రేపు 5 ఏళ్ల తర్వాతనో ఇంకో ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉండకూడదు, మేము ఇంకో విగ్రహాన్ని తీసుకొస్తాం, అదే చేయాలని. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా ఈ పేర్లు మార్పు. ఇప్పుడు రేపు పొద్దుగాల పొరపాటున మళ్ళీ టీఆర్ఎస్ సర్కార్ వచ్చిందనుకో 5 ఏళ్ల తర్వాత టీజీ కాదు టీఎస్ అని మళ్ళీ మొదలు పెట్టారనుకో, మళ్ళీ టీఎస్ అని పెట్టాలనా? మళ్ళీ ఈ విగ్రహం ఇట్లా ఉండకూడదు, మేము పెట్టినాం గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే పెట్టినామో అదే విగ్రహం ఇప్పుడు అట్లే ఉండాలని చెప్పేసి వాళ్ళు మార్పులు చేసుకుంటూ పోతే అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రగడ జరగాల్సిందేనా? టీఎస్ వాళ్ళు పెట్టిరు, నచ్చినా నచ్చకపోయినా ఏదో కంటిన్యూ అవ్వచ్చు. తెలంగాణలో చరిత్రకు సంబంధించినటువంటి పెద్ద మార్పు కూడా కాదు. నిజానికి పేర్లు మార్పు చేయాలంటే హైదరాబాద్ను భాగ్యనగరంగా మార్చాలి, పాలమూరును పాలమూరుగా, మహబూబ్ నగర్ని పాలమూరుగా మార్చాలి, నిజామాబాద్ని ఇందూరుగా మార్చాలి, లేకపోతే ఆదిలాబాదు, కరీంనగరు, సికిందరు వీళ్ళకి సంబంధం లేదంటే మన చరిత్రను తొక్కుకుంటా వచ్చినటువంటి వాళ్ళను మార్చి అది చేయాలి నిజమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు. కానీ ఇది చిచ్చు పెట్టడం తప్ప ఇంకొకటి కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది, ప్రతిపక్షాలు ఎట్లా ఆలోచిస్తాయి, ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? పాత విగ్రహాల సంగతి ఏంటి? కొత్తవి పెట్టిరు సరే, పాత విగ్రహాలను మారుస్తారా? తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక చోట్ల ప్రతి ఊర్లో ఒక విగ్రహం ఉన్నట్టుగా ఉంది, లేకపోతే చాలా చోట్ల పెద్ద పెద్ద హైవేల మధ్యలో గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ విగ్రహాలు ఆవిష్కరణ జరిగినాయి. పాత విగ్రహాల నమూనాను ఇప్పుడు తీసేస్తారా, ఉంచుతారా? ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాని పక్కనే తెలంగాణ తల్లి విగ్రహం ఇంకోటి పెడతా అంటే పక్కనే ఒకటి తెలంగాణ తల్లి విగ్రహాలే 2 విధాలుగా ఉంటే ఏ విధంగా ఆలోచన చేయాలి? కాబట్టి ఏదైనా సరే ఒక చరిత్రకు సంబంధించినటువంటి అంశాలని మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇక ఇది రాష్ట్ర వేడుకగా తెలంగాణ తల్లి ఆవరణోత్సవం మండల స్థాయి వరకు డిసెంబర్ 9 పండుగ. అసలు డిసెంబర్ 9కి తెలంగాణకి చరిత్రపరంగా కానీ దేనికైనా సంబంధం ఉందా? నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ ప్రాపకం కోసం చేస్తున్నారనేటువంటిదే చర్చ. అసలు డిసెంబర్ 9కి తెలంగాణకి ఏం సంబంధం? జూన్ 2న తెలంగాణ ఏర్పాటైంది, జూన్ 2న ఉండాలి. అయితే అది లేదంటే సెప్టెంబర్ 17 ఈ నిజాం అనేటువంటి దగ్గర నుంచి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17.
సెప్టెంబర్ 17 జూన్ 2కు ఉన్నది, కానీ డిసెంబర్ 9కి ఏమున్నది? డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోతే తెలంగాణలో బలిదానాలు సాగినాయి అనేటువంటిది చరిత్రలో చాలా నిక్కచ్చిగా చెప్పబడుతున్నది, చాలా స్పష్టంగా చెప్పబడుతున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ ప్రాపకం కోసం, సోనియా గాంధీ దగ్గర గుడ్ లుక్స్లో ఉండడం కోసం, ఆమె యొక్క ప్రాపకం కోసం తప్ప ఏమున్నది? తెలంగాణ చరిత్రకి డిసెంబర్ 9కి ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది కాబట్టి విగ్రహం ఆవిష్కరణ చేసిన రోజు పండగ చేయడం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఎట్లా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏదో ఒకటి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ఏదో ఒకటి చేసి దాన్ని ఒక పండగలా చేసి సోనియా గాంధీ పుట్టినరోజు చేయాలి అనేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇందిరాగాంధీ కూడా శాశ్వతం అనుకున్నారు, కానీ కాలేదు. ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ మీరు అనవసరంగా ప్రజలకు ఇష్టం ఉందా లేదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీయే అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళి జోక్యం చేసుకొని వాటన్నిటినీ తనకు వ్యతిరేకంగా రేపు పొద్దుగాల ప్రజల్లో ఇది విస్తృత స్థాయిలో చర్చ జరిగి అరే ఇది తెలంగాణలో విద్యార్థులు లేకపోతే యువకులు అనేక మంది తెలంగాణ కోసం బలిదానం కావడానికి కారణమైందే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. 2014లో తెలంగాణ వచ్చింది కూడా కేవలం సోనియా గాంధీ వల్ల కాదు, అందరూ పోరాటం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, అప్పుడున్నటువంటి సుష్మా స్వరాజ్ ఒత్తిడి తెచ్చారు. బీజేపీ ఒప్పుకుంటే, ఎన్డీఏ ఒప్పుకుంటేనే బిల్లు పెడతామని వారు చాలా స్పష్టంగా చెప్పారు. జయరాం రమేష్ గారు బ్రతికే ఉన్నారు. ఇవాళ 2009లో కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రైవేట్ చర్చలో అందరూ ఒప్పుకుంటారు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నాయకురాలుగా తెలంగాణ బిల్లు మీరు పెట్టండి, లేకపోతే మేము అధికారంలోకి వస్తామంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెట్టింది. బిల్లు పెట్టాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులు వచ్చినాయి. తెలంగాణలో పరిస్థితులు అదుపు తప్పినాయి. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది స్పష్టంగా వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అప్పటి యూపీఏ ఒప్పుకున్నది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అది నిజమైనటువంటి విషయాలు. అది జరిగినటువంటి వాస్తవము, జరిగినటువంటి చరిత్ర. అందులో కేసీఆర్కు భాగం ఉంది, బీజేపీకి భాగం ఉంది, కాంగ్రెస్కు భాగం ఉంది, ఆఖరికి న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలకు, నక్సలైట్ లాంటి పార్టీలకు కూడా భాగస్వామ్యం ఉన్నది. అందరూ తెలంగాణ వాదులే. వాళ్ళ సిద్ధాంతాల పరంగా ఒకరికొకరు బద్ధశత్రువులైనా, ఒకరు పాము ఒకరు ముంగీస అయినా సరే తెలంగాణ కోసం కలిసిపోయినటువంటి ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఆ రోజు. అట్లాంటిది జేఏసీకి సంబంధించినటువంటి ఏర్పాటు కానీ మిగిలినటువంటి ఏర్పాట్లు కానీ అవన్నీ జరగడానికి మూల కారణం కాంగ్రెస్. కానీ వచ్చినటువంటి ఫలితం మాత్రమే మాది, జరిగినటువంటి నష్టంతో మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే సరే, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. కాంగ్రెస్ సహజంగా తన అధికారంలో ఉంది కాబట్టి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ మార్కును తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి టీఆర్ఎస్ను తెలంగాణలో తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుండవచ్చు. రాజకీయంగా చేయడంలో తప్పులేదు. కానీ ప్రజల భావోద్వేగాలు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ స్వారీ చేయాలనుకుంటే అది ఖచ్చితంగా పులి మీద స్వారీ అయ్యేటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత కూడా అది కాంగ్రెస్ సర్కార్కే ఉంటుంది, కాంగ్రెస్ నాయకులకు ఉంటుంది. మరి ఏ విధంగా చేస్తారో చూడాలి. వరుసగా పండగలు చేసి డిసెంబర్ 9 నాటికి పెద్ద పండుగ చేసి వదిలిపెట్టేసారు. తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి మొత్తం ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలను ముగింపు చేసింది రాష్ట్ర కాంగ్రెస్. మరి నిజంగా ప్రజాపాలన కాంగ్రెసు రైజింగ్ తెలంగాణ, వెలిగిపోతున్నటువంటి తెలంగాణ, నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెలిగిపోతున్నదా? ఇది ఒక కమ్యూనిటీ పెడతాం, ప్రజలు దయచేసి స్పందించండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెలిగిపోతున్నదా, వెలగట్లేదా? ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జీవో ఇచ్చింది. టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదం ఇదే. కేసీఆర్ ఏమనుకున్నాడంటే ఇక శాశ్వతమైనటువంటి అధికారం నాదే, ఇక శాశ్వతమైనటువంటి గతంలో ఇందిరాగాంధీ గారు కూడా శాశ్వతంగా నేనే అధికారంలో ఉంటాను ఏదో చెప్పుకున్నారు, ఏదో చేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ శాశ్వత అధికారం అనుకుంటే చరిత్రలో రాజ్యాలు రాజరికాలు అన్నీ మారినాయి, మనం ఎన్నో చూసినాం. ఏ ఒక్కరూ శాశ్వతం కాదు, అసలు బ్రతికే శాశ్వతం కానప్పుడు అధికారం ఏ విధంగా శాశ్వతం అవుతుంది? పోనీ ఒక వ్యక్తి పోతే అదే పార్టీ పూర్తి స్థాయిగా శాశ్వతంగా అధికారంలో ఉంటుందనుకుంటే ఎట్లా? అనేక మంది నియంతృత్వ రాజ్యాలు కూడా మట్టిలో కలిసిపోయినటువంటి విషయాలను మనం గమనించి 10 కాలాల పాటు ప్రజల్లో చిరస్థాయిగా అరే ఫలానా ప్రభుత్వం ఇంత బాగా చేసిందంట, ప్రజలు ఇవాళ రామరాజ్యం కోసం వేల సంవత్సరాల తర్వాత కూడా రామరాజ్యం కోసం ఆలోచిస్తాం. వందల సంవత్సరాల తర్వాత కూడా శ్రీకృష్ణదేవరాయుడి పరిపాలన లేకపోతే ఛత్రపతి శివాజీ పరిపాలన, దేశం కోసము మనుషుల ఐక్యత, లేకపోతే రత్నాలను రాసులుగా పోసుకు అమ్ముకున్నటువంటి వ్యవహారము, విజయనగర సామ్రాజ్యం, ఇట్లాంటి వాటి గురించి ఈరోజుకి కూడా చర్చలుగా, ఉపమానాలుగా, ఉపమేయాలుగా, ఉదాహరణలుగా ఎందుకుంటున్నాయి? ఇప్పటికీ కూడా భారతదేశానికి రాజు ఎవరంటే రాజా రామచంద్ర ప్రభు. ఎందుకు అనుకుంటున్నాం? ఆయన దేవుడు, మనం కొలుస్తున్నాం. రాజు తర్వాత దేవుడయ్యాడు, కానీ అతను ఒక మనిషి రూపంలో ఈ భారతదేశాన్ని, ఈ భారత ఖండాన్ని పూర్తిగా పరిపాలించినటువంటి వ్యక్తిగా ఇప్పటికీ రామరాజ్యాన్ని స్థాపిస్తామనేటువంటి ఉదాహరణ చెప్పుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచించాలి. రాజు ఎవరంటే, రాజ్యం ఎవరిది అంటే రాముడిది. ఆ రామరాజ్యం తెస్తామనేటువంటిది ఎవ్వరు ఇవాళ ఎన్నికల ప్రణాళికలో పెట్టినా మేము రామరాజ్యంగా చేస్తామనేటువంటి మాట చేస్తున్నారు. ఆ తర్వాత కావాలని హిందువుల వ్యతిరేకతతోటి, హిందుత్వం మీద వ్యతిరేకతతోటి, హిందువుల పైన కోపంతో విదేశీ శక్తులతో పొత్తుగూడినటువంటి కొందరు తర్వాత వేరే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ఇంకో రాజ్యం తెస్తామంటున్నారు. కానీ నిజానికి ఎవరు పోలిక చెప్పినా రామరాజ్యం అనేటువంటిదే ఇప్పటికి కూడా. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది కూడా రాముడిలాగా పరిపాలించడం కోసం, రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా రాముడి కాలంలో ఉన్నట్టుగా ఉండాలనేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. కొందరు కొంతమేరకు సక్సెస్ అవుతున్నారు, కొందరు కాలేకపోతున్నారు. కానీ వాళ్ళ ప్రజల్లో విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. కానీ మేము ఇదంతా తీసుకొస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహణకు ఆదేశాలు, తెలంగాణ తల్లి రూపొందించినటువంటి ఉత్తర్వులు, మాటలు చేతులతో అగౌరవపరచడం నేరం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానం ప్రకారము మాటలు చేతులతో తెలంగాణ తల్లిని అవమానించడం అనేటువంటిది నేరం. అంటే తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఒకవేళ ఎవరైనా ఇప్పుడు నేను ఇక విమర్శించేటువంటి పరిస్థితి లేదు. మళ్ళా కాంగ్రెస్ నాయకులు పోయి కేసు పెడతారేమనేటువంటి భయం ఉన్నది కాబట్టి నేను మళ్ళా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు కూడా ఎవరు విమర్శించకండి, అందరూ నోరు మూసుకోండి, లేకపోతే కాంగ్రెస్ సర్కారు కేసు పెడుతుంది. ఎవరికైనా తెలంగాణ తల్లి విగ్రహం నచ్చకపోతే అయ్యో పాతదే బాగుంది, లేకపోతే కొత్తది ఇంకొస్తాం, ఇట్లా చేస్తే బాగుండనేటువంటి అభిప్రాయాలు కూడా ఎవరు చెప్పకండి. అనవసరంగా కేసుల పాలు కాకండి. తిరిగి కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకు పనికిరానటువంటి వ్యవహారాలలో అనవసరంగా ప్రజలు పోకుండా నోరు మూసుకొని కూర్చోండి. ఎన్నికల సందర్భంలో ఓటు ఒకటి ఉంటుంది కదా, ఆ సందర్భంలో ఈ విగ్రహం నచ్చితే, కాంగ్రెస్ విధానాలు నచ్చితే మళ్ళీ ఓటేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి. అప్పుడు తెలిసిపోతుంది, అరే మనం ఇంత చేసినాం కానీ ప్రజలకి ఇది నచ్చలేదనేటువంటి విషయం కాంగ్రెస్కు నచ్చుతుంది. కాంగ్రెస్కి అప్పుడు తెలిసి రావాల్సినటువంటి అవసరం ఎక్కడా? నిజంగా ఈ విగ్రహాలు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలన పైన ప్రజలకు నమ్మకం లేకపోతే, ఎందుకంటే ఇష్టం లేకపోతే, పరిపాలనలో సరైనటువంటి విధానం లేకపోతే, గ్రామాలలో రేపు వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలు, పట్టణాల్లో వచ్చేటువంటి నగరపాలికలు, లేకపోతే మహానగరాల్లో వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రిఫరెండంగా స్థానికంగా ఉండేటువంటి విషయాలు కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందనేటువంటి దానికి రెఫరెండంగా ఓటేయాల్సినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం వర్ధిల్లిందా? నియంతృత్వం ఉన్నదా? నియంత్రణలాగా ఉన్నారా? లేకపోతే ఇచ్చినటువంటి హామీలు పనిచేస్తున్నాయా లేదా? ఇవాళ కాకపోయినా రేపు ఎప్పుడో సర్పంచ్ ఎన్నికలతో సహా స్థానిక ఎన్నికలన్నీ వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రజలంతా కూడా, ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారట, నమూనాను మార్చితే ఊరుకోము, అవమానిస్తే చట్టపరంగా చర్యలు. అంటే కాంగ్రెస్ పార్టీకి భయం ఉన్నట్టుంది, జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేయనట్టున్నారు. మేము పెట్టినాం కాబట్టి జనాలు తీసుకోవాలనేటువంటి రూల్ లేదు కాబట్టి
కాంగ్రెస్ నాయకులు పెడుతుండొచ్చు, కానీ మిగిలినటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేటువంటిది ప్రజల ఇష్టం. కానీ ఎవరైనా అవమానిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది, చట్టపరంగా కేసులు పెడుతుంది. కాబట్టి ప్రజలారా ఎవరు కేసుల బాధలకు వెళ్ళకండి దయచేసి, అవసరమే లేదు. ఆ కేసులు పెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాలి.